దేవునికి మరి వాడబడుతున్న సేవకులను బట్టి మనందరము దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మైకులు ఎందుకో ఈరోజు అది ప్రైజ్ ది లార్డ్. నన్ను చూసి భయపడ్డాయట. అంతే వీళ్ళు సెట్ చేయడం కుదరకంటలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రభు పేరు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఇచ్చినటువంటి మరి మా ప్రియులు జోసఫ్ మూర్తి గారికి, అలాగే మరి కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబస్తులకు, కూడి ఉన్న మీ అందరికీ నా వెనుక దేవుని సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 8 గంటలు కావస్తున్న టైము కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. మరి దానికి ముందు ప్రైజ్ ది లార్డ్ కృపా సువార్త గీతాలు అనేటటువంటి క్యాసెట్ చేసాం, సీడీ చేసాం 2015లో. దానిలో మొదటి పాట మరి నేను పాడి, అంటే అంతా పాడను, ఒక పల్లవి చరణం మాత్రం పాడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పాట అంతా పాడను, 3 చరణాలు, సంగీతం అంతా ఉంటుంది. ఇక్కడే పోగొంట అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా మంచి కాపరి, నా జీవ కాపరి, నా గొప్ప కాపరి, నా నిత్య కాపరి. ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు. ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు. ఏ దయ లేని నాపై నీ దయ చూపావు, ఏ అర్హత లేని నన్ను నువ్వు చేర్చుకున్నావు. ఏ దయ లేని నాపై నీ దయ చూపావు, ఏ అర్హత లేని నన్ను నువ్వు చేర్చుకున్నావు. ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు. ఏ మంచి లేని నాపై నీ మంచిని ఉంచుటకై నన్ను పోషించి పెంచినావు. ఏ మెచ్చి స్తుతింతునయ్యా. ఏ మంచి లేని నాపై నీ మంచిని ఉంచుటకై నన్ను పోషించి పెంచినావు. ఏ మెచ్చి స్తుతింతునయ్యా. నా మంచి కాపరి, నా జీవ కాపరి, నా గొప్ప కాపరి, నా నిత్య కాపరి. నా మంచి కాపరి, నా జీవ కాపరి, నా గొప్ప కాపరి, నా నిత్య కాపరి. ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు. ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 20వ కీర్తన 4వ వాక్యం చదువుదాం. 20వ కీర్తన 4వ వాక్యం. నీ కోరికను సిద్ధింపచేసి. చాలండి, చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు.
చదవని వాక్యాన్ని మీ కొద్ది నిమిషాలు మీరు నాయన నాతోనూ నీ బిడ్డలతో మాట్లాడండి. బిడ్డగారి చెవులు గ్రహించగల మనసు అర్థం చేసుకున్న హృదయం మాకందరికీ దయచేసి మీరు మహింగంత ప్రభావాలు పొందవలసిందని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మరి ప్రేమకుమార్ గారు, ప్రేమజ్యోతి గారు పేర్లు బాగున్నాయండి. పాస్టర్ గారు పెట్టుంటారు ఈ పేర్లు. అది ప్రేమకుమార్ గారు, ప్రేమజ్యోతి గారు పేర్లు మాతో చాలా హుందగా ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ప్రేమజ్యోతి మరియు ప్రేమకుమార్ ఆయన చెప్పారు ఇందాక, మేము 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలండి, కానీ దేవుడు చావకుండా చేశాడు. అంటే ఎందుకు చేశాడు? దేవుడి చిత్తం ఏదో మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. దాని ప్రణాళిక ఏదో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నాకు కూడా 2 కాళ్ళు విరిగిపోయాయి 2018 సంవత్సరం అక్టోబర్ నెల 31వ తేదీ అర్ధరాత్రి. మోటార్ సైకిల్ వచ్చి కొట్టేసి ముగ్గురు ఎక్కారు, ఫుల్గా మందేసుకొని వెళ్ళిపోయి పడిపోయారు. నన్ను గుద్దేసి పడిపోయారు. వాళ్ళు మాకు దొరకరు. వాళ్ళు పడిపోయారు. ఎవరు వచ్చి ఇదేంటి ఎలా పడిపోయారని చూస్తే నన్ను చూడలే, వాళ్ళని చూస్తున్నారు. ఆ తర్వాత చూశారు, వాళ్ళని ఆపారు. మరి గొడవలు అయినాయి అనుకోండి. అయితే దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక ఏదో కలిగి ఉన్నాడు. మనం కుంటి వాళ్ళమైనా, గుడ్డి వాళ్ళమైనా, అనాథులైనా, ముసలివారైనా, పడుసువారైనా, ఎవరైనా సరే ఎవరి పట్ల ఏది దేవుడి చిత్తం కాబోతుందో మనకు తెలియదు. కానీ మనం దేవుడిని కోరుకోవాలండి. మనం ఏదో దేవుడు చేస్తాడే. జేపీటీసీ ఎవరిదండి? జేపీటీసీ ఎవరిది? మీరు ఆగండి, బయట నుంచి వచ్చిన ఇక్కడ సంఘాన్ని అడుగుతున్నా. జేపీటీసీ ఎవరిది? మాట్లాడరు. ఎందుకంటే మీ సంఘానికి సంబంధం లేదా? మరి ఎవరు వస్తున్నారు? మీ సంఘస్థులు నాకు వినపట్లే, ఎందుకంటే నాకు కనపడదు కాబట్టి చెప్తున్నా. మీరు జేపీటీసీ కాన్ఫరెన్స్కి వస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను పొందుకొని చెప్తున్నా, అనుభవిస్తూ నేను సంవత్సరం అయింది, ఇంకా 2 నెలలు ఉందండి బాకీ. 10 నెలలు అయింది. అంటే దేవుడు ఎందుకు అంటే, అప్పుడు జోసఫ్ మూర్తి గారు ఇదేంటి ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి తెల్లవారుజామున లేపడమే బాగుందేమో అనిపిస్తుంది. అప్పుడు ఈ వీడియో పెట్టేసి మొత్తం రాకుండా చేస్తున్నారు. వస్తున్నారు, కాసేపు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారో, ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. తాచెద్ద కోతి వనమంతా జడిపిందట. ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, నీ కోరిక సిద్ధించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏమంటే తెల్లవారుజాము ఉందాక ఎవరో చెప్పారు, కుమార్తె బస్సుబాబు చెప్పినట్టుంది. ఏమని? అరగంట ముందు లేచి ఆమె ప్రార్థన చేస్తుందట. అరగంట ముందు లేచి ప్రార్థన చేసి అప్పుడు అందరికి వస్తుందట. నేనైతే 2 గంటల ముందు వేస్తానండి. నేను 2 గంటలకు లేచి 5 గంటలుగా ప్రార్థన చేసి అప్పుడు చెప్పి తీసుకొస్తాను. గొప్ప కాదు, ప్రభువు నన్ను అతిశయించి కూడా చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఉండని ఎడలా, అది నిలిచి ఉండి ఎడలా. ఏమన్నాడండి ఇక్కడ? అది కాదు, పై మాట. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అప్పుడండి
అప్పుడు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తాను ఎలాగో ఫలింపదో, మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అడుగుతారండి, ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అబ్బాబ్బా ఎన్ని అడుగుతారో. దేవుని కూడా సాధ్యం కాదేమనిపిస్తుంది మనం చేసే ప్రార్థనలో. మీరు దీవించబడాలి. ఈ కుటుంబానికి ఏం కావాలి? దీవించబడాలి. అమ్మాయి పాస్ అవ్వాలి. 2 కుమార్తెలు గర్భవతులుగా ఉన్నారు. వాళ్ళకు తగినటువంటి సమయానికి తగిన సమయంలో మంచి వారు ఏదైతే కోరుతున్నారో ఆ పిల్లల్ని ఇవ్వాలి. ఆ 2 కుటుంబాలు దీవించబడాలి. అమ్మాయికి వివాహం కావాలి, ఉద్యోగం రావాలి, ఇవన్నీ అడుగుతున్నారు. మీరు చెప్పారు కాబట్టి ఈరోజు మేము కూడా అడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రభువులో ఉండాలి, ప్రభువు కొరకు జీవించాలి. లోకం కోసం కాదండి. లోకం కోసమా? ఏమండి, అసలు లోకానికి నీకు సంబంధం లేదు. ఒక విశ్వాసికి లోకానికి సంబంధం లేదు. ఇది కొనసాగించుకుంటూ పోతే చాలా వెళ్ళిపోతుంది. నేను వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 5 నిమిషాలు ఉంది. చూడండి, దేవుని వాక్యాన్ని గమనిస్తే, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరిలో ఉన్నాం? లోకంలో ఉన్నామా? క్రీస్తులో ఉన్నామా? ఇక్కడ కూడి ఉన్నవారు ఎవరిలో ఉన్నారండి? క్రీస్తులో ఉన్నారా? లోకంలో ఉన్నారా అని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదంటే లోకంలో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 37వ కీర్తన 4వ వాక్యం. 37వ కీర్తన 4వ వాక్యం. కాదు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును. చదువు. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకోనుము. అదండి నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? ఏం చెప్పాడు అక్కడ? యెహోవాకు అప్పగించు. నేను అప్పగించేసానండి. ఎప్పుడు తెలుసా? నేను అప్పగించేసాను. ఎప్పుడు తెలుసా? 1976 సంవత్సరంలో. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఈ రోజు వరకు నా మార్గంలో ఆయనే ఉన్నాడండి. 91వ కీర్తనలో ఎక్కడ ఉందన్నమాట, నీ మార్గం కాపాడుటకు నిన్ను గూర్చి. అదండి. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడడానికి. ఏమండి నిన్ను కాపాడడానికి దూతలుగా ఆజ్ఞాపించేశాడు. నా పని ఎలాగండి? నా సంగతి ఏంటండి? నేనేమైపోతానండి? నేనేమైపోవాలండి? అయిపోయే అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ సమయం వచ్చే ఊరికే ఉండాల్సిందే. నాకెన్నో ఈ కాల్ యాక్సిడెంట్లే కాదు, ఒకరోజు ఒక డాబా మీద పడుకున్నాం, దాన్ని పెట్టుకోలేదు. నాకు అలవాటే ఎక్కడ ఉంది ఇది. కానీ ఒకరోజు కళ్ళు అది అప్పుడు చూపు కనబడేది, ఎటెల్లలో ఆ లైట్లు కనపడక వారుకొచ్చేసి బాగా ఇంకా అడుగు కాదండి, 6 కూడా లేదు, ఒక్క 3 అంగుళాలు అవకాశం ఉందంతే. ఆ 3 అంగుళాలు కానీ కాలు జారితే అవతల కాలం ఉంది, యువతలేం ఊసలు ఉన్నాయి, అందులో పడిపోతే ఇంతే సంగతి. అప్పుడే మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి ఇందాక పాట అందుకే పాడా, ఏ ప్రేమ లేని నాపై నీ ప్రేమ చూపావు, ఏ జాలి లేని నాపై నీ జాలి చూపావు, ఏ దయ లేని నాపై నీ దయ చూపావు. నేను
నాకు ఒకరోజు డబ్బులు లేవు, ఇంట్లో రూపాయి లేదు, ఆ చేతిలో రూపాయి లేదు, ఇంట్లో ఒక బియ్యం గింజ లేదు. మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు, అది శీలవాడు. అయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నేనైతే సాధారణంగా ఎవరిని ఏం అడగనండి. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే శుక్రవారం, ప్రభువా నాకు డబ్బులు కావాలని ప్రార్థన చేస్తూ ఎప్పుడైనా సరే నాకు ఏం కావాలో అడుగుతానండి. అంతేకాదు ప్రభు ఏమి వాళ్ళకు నాకు డబ్బులు లేవు, డబ్బులు అడుగుతా, కూరగాయలు అడుగుతా, బియ్యం అడుగుతా, ఏం లేకపోతే అడుగుతా. ఆ రోజు ఒక ఆమె వచ్చింది, సరే ప్రార్థన చేసి కూడా వచ్చింది కదా అని చెప్పి ప్రార్థనలో కూర్చుంటుందేమో అని చెప్పేసి, అమ్మ ప్రార్థనలో కూర్చో, అలా కదండి మీకు మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోతానంది, జుట్టుకి వెళ్ళిపోవాలి. వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, కానుక ఇచ్చింది. అది ఎంత అని చూస్తే 2000 రూపాయలు కాగితం. అప్పుడు 2000 రూపాయలు చెల్లుతుంది. అప్పుడు నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు ఈ మాటలు చూపిస్తున్నాడు. వెంటనే మా యూనివర్సిటీ మరి మా కుమార్తె శీల ఉంది, వచ్చి అమ్మ మమ్మీ అర్జెంటుగా నువ్వు రావాలి, ఈ మాటలు రాయాలని చెప్పా. ఇదే పాట మాటలుగా రాసి మ్యాథ్యూ మీకు అందరికీ తెలుసు, మ్యాథ్యూ ట్యూన్ చేశాడు ఈ పాటకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు పోషించరండి? ఆయన నీ మార్గం ఏం చేయాలి? అది ఆయనకు అప్పగించేయాలండి. ఇక్కడ నా కుమార్తె రాణి ఉంది, నా సంగతి ఏంటంటది. కాదు, నీ సంగతి ఏంటి ఆయన అడుగు. ఏం చేయాలి? నువ్వు ముందు అప్పగించేసి ఆయన అడుగు. ఇంకో మాట అండి, ఒక మాట మత్తయి సువార్త 6:33 త్వరగా చదవండి. అమ్మో తల్లి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎప్పుడండి? అది రాజ్యాన్ని, నీతిని. ఆయన నీతి కాదు, నీ నీతి, నీకే నీతి. నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆ నీతిలో నిలబడి దాన్ని వెతుక్కుంటూ ఆయన అన్నీ అడగలండు. ఏది అడగకపోయినా కూడా ఇస్తాడా అండి? ఏది అడగకపోయినా ఇస్తాడా? ఏమో ఇస్తాడా? ఏమో మీకు ఇస్తాడేమో, మాకైతే కూడా అడిగితేనే ఇస్తాడండి. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపములు క్షమించెను, నా పాపములు క్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. అవే ఏమండి? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహింపగలిగిన దేవునికి అని రాశాడు ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 20వ వాక్యం అనుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ విధంగా ఆయన అడిగి ఆయనలో విశ్వాసం ఉంచి ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలంటే యాకోబు పత్రికలో చెప్పారు. మీరేమైనా అడిగితే విశ్వాసంతో అడగాలి. ఆ విధంగా అడిగి ప్రభువుల ముందు కొనసాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. మరి చక్కని వాక్యాన్ని అందించిన పాస్టర్ యోబయ్య గారిని బట్టి అందరం గట్టిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యాన్ని పంచుకున్న విధానం బట్టి మరొకరు
ప్రేరేపింపబడిన వారు, ప్రార్థన ఇంతవరకు చేయని వారు వచ్చి మరి వాక్ష ఫలింపు నిమిత్తము చిన్న క్లుప్త ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ దాసులను బట్టి మాతో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మా కోరికను సిద్ధింపజేసి ప్రభువా నీకు వందనాలు. మా ఆశలు తీరుస్తున్నంతలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా హృదయ వాంఛలను తీరుస్తున్నా మీకు వందనాలు, స్తోత్రాలు. అయితే నీ యందు మమ్మల్ని ఉండాలని ప్రభువా నీకు వందనాలు. మేము నీ యందు ఉండాలని, మీరు మా యందు ఉండాలని, మాటలు నీ వాక్యము మా యందు ఉండాలని మీరు చెప్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా మార్గాలకి అప్పచెప్పుకొని ప్రభువా నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం అంతా పొందుకోవడానికి సహాయం చేయమని అడుగువాటందుకంటే ఊహించేవాటానికి అత్యధికంగా ఇచ్చే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం అందరూ హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని, నీ నీతి నీ రాజ్యాన్ని వెతికే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన ప్రభువుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తాం. చక్కగా ప్రార్థనలో నడిపించిన యాకోబు గారికి వందనాలు. చాలా సంతోషము. అందరం ఒకసారి ఓకే, మంచిది. మరొక వాక్య భాగాన్ని మన మధ్యనున్న రెవరెండ్ పాస్టర్ శైలస్ రాజు గారు దేవుని యొక్క వాక్యాన్ని 15 నిమిషాలు ఆయన అందిస్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తండి హల్లెలూయా. హలో. మొదటిగా దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి కలుగును గాక. అలాగే దైవజనులు క్రీస్తురత్న జోసెఫ్ మూర్తయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. ఎంతవరకు చక్కని వాక్యం అందించిన యోబాయ్ గారికి వందనాలు. ప్రేమసాగరయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. జేపీటీసీ బృందం అంతటి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కారణం చేత ఈరోజు మనం ఇక్కడ అందరూ కలుసుకున్నాం. అందరి బట్టి దేవాది దేవునికి సమస్త మహిమ ఆయనకి కలుగును గాక. హల్లెలూయా. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. అందరూ ఒకసారి నిలబడదాం. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర.
నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీతోను ఉండగా దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా. ఆదరించెను యేసుడే ప్రాణమా. ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీచును ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీచును ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కల్గును, నమ్మిన ఎడల రక్షణ కల్గును. నమ్మిక ఉంచుము ప్రాణమా, నమ్మిక ఉంచుము యేసులో ప్రాణమా. ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా అందరూ కూడా కూర్చుందాం. దేవునికి వాక్యంలోని కొన్ని మాటలు చూసుకుందాం ప్రియులారా. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగును గాక. చెప్తండి హల్లెలూయా. అందరూ కూడా చెప్తారు హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక తీయండి. అందరూ కూడా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఒకరు చదవండి ఎవరైనా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడి దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించెను. దేవునికి స్తోత్రం. చెప్తా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనందరికీ కలుగు చేసి ఉన్నాడు. మరి ఈరోజు మరి ఈ సందర్భాన్ని బట్టి మెర్సీ అలాగే ప్రశాంత్ వారు ఈరోజు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్న కారణంగా మరి ఈరోజు మేమందరం రావడం జరిగింది. ఆ కారణము చేత మరి ఇక్కడ ఉండడం బట్టి ఈరోజు రాత్రి మన ప్రేమ్ కుమార్ గారు, ప్రేమజ్యోతి గారు వారి గృహంలో
దేవుడు ఈ రీతిగా దైవజనుల ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుచున్న సమయం గనుక ప్రియులారా, పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుచున్నాడు అని ఇక్కడ కుటుంబం గ్రహించాలి, ఇక్కడ విన్నవారు గ్రహించాలి. ఈ పరిస్థితిలో ఎక్కడైతే మీరు కూర్చొని ఉన్నారో, మరి పండుకొని ఉన్నారో, ఈ స్వరము వినబడుతున్న వారందరూ కూడా ఇది దేవుని స్వరము, ఇది దేవుని మాట అని మీరు నమ్మినట్లయితే దేవుడు మీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడు సమయము గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాం. ప్రియులారా, ఈ వాక్యంలో చాలా విషయాలు మనకి ఇక్కడ పొందుపరిచేయబడి ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ విషయాల్లో మొదటగా ఏంటంటే, మొదట మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తాం. ప్రియులారా, మనం ఎలాంటి వారమైనా ఒక దినాన్ని ప్రేమకుమార్ గారు చూసినప్పుడు ప్రభువుని నమ్మలేని స్థితి, కానీ ఈరోజు ప్రభు కొరకు ఎంతో త్యాగము చేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా మన మధ్యలో కనబడుతూ ఉంటారు. ప్రియులారా, నేను చాలా సందర్భాల్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఆయన మాట్లాడుతుండేవారు. ఏమనంటే, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా కుటుంబంలో బాధలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, మేము దేవుడిని ఆధారపడుతున్నాం, దేవుని మీద ఆనుకొని ఉన్నాం, కానీ దేవుడు ఎందుచేత మా పరిస్థితుల్లో ఇంకా పరిశీలన చేస్తున్నాడు, మా స్థితిగతులను దేవుడు ఇంకా మాకు ఏ మేలు చేయకుండానే మమ్మల్ని శ్రమల గుండా పరిగెట్టిస్తున్నాడని చెప్పి ఎన్నో మారులు కృంగిపోయినట్లుగా నేను చూస్తూ ఉంటాను. ప్రియులారా, అందుని బట్టి దేవుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పాట పాడాలని అని దైవజనులు ఇప్పుడే నాకు చెప్పినప్పుడు, నాకు దేవుడు ఆ పాట ప్రేరేపించినప్పుడు ఈ పాట వెంటనే తీసుకొని దేవుడు పాడడానికి ఆయన కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రేరేపణ, ఇది దేవుని యొక్క మహాకృప. అందుని బట్టి పిల్లల కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నలిగిపోతున్న వారిని దేవుడు బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఈ శ్రమల గుండా ముందుకు పరిగెట్టించినప్పుడే, ఆ శ్రమల్లో ఎప్పుడైతే మనం మునిగి తేలుతుంటాం ప్రియులరా, ప్రతి క్షణము దేవుడు గుర్తొస్తూనే ఉంటాడు. నిజంగా ఈరోజు శ్రమ లేనంటే మానవుడి దగ్గరికి దేవుడు ఉన్నాడంటే ఏమిటి? ఎంతోమంది ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, జాబులు కొడుతున్నారు, ఎంతోమంది ఆ భూములు కొంటున్నారు, రియల్ ఎస్టేట్లు కొంటున్నారు, ఏమిటి చాలా రకరకాలుగా వారి పరిస్థితులు బట్టి చూస్తున్నట్లయితే ప్రియులారా, వారు దేవునికి దగ్గరగా ఉన్నారంటే దేవునికి దగ్గరగా ఉండరు వాళ్ళు. కానీ ఎప్పుడైతే శ్రమ అనేది మనకు కలుగుతుంటుందో అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. దేవుడు ఈరోజు శ్రమలు పెడుతున్నాడంటే అది మన మంచికే. మనం అనుకుంటాం, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి, నా కుటుంబంలోనే ఎందుకు జరుగుతున్నాయి ఇలాగాని, నా పరిస్థితి ఎందుకు అయిపోతుంది ఇలాగా. ఒక్కొక్కసారి దేవుని మీద కూడా మనం అలగడం ప్రారంభిస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో అనుకుంటాం, ఎందుకు నమ్ముకున్నాను ఈ దేవుణ్ణి, ఎందుకు లోకంలో ఉన్నప్పుడు ఎలాగే ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఎలాగే ఉంది, నా జీవిత విధానం ఏంటని చెప్పి ఒక్కొక్కసారి సందర్భాల్లో దేవుని దూరం పెట్టిన పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. చదవండి మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, ఎందుకు మనల్ని దేవుడి దగ్గరికి రమ్మంటున్నాడంటే ప్రియులారా, మనం పుట్టింది మొదలుకొని పాపులుగా ఉన్నాం. మన పాపాలను కడగడానికి దేవుడే హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన పాపాలను కడగడానికి దేవుడే ఈ లోకానికి మానవ స్వరూపాన్ని ధరించుకొని మన మధ్యలోకి మనిషిగా మారి నీతో నాతో కలిసి మాట్లాడటానికి ఆయన వచ్చాడు. అందుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు మొరలేడు దినమును నీ ఎదుకు వచ్చేది అని మలాకి గ్రంథం 3వ అధ్యాయములో 7వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడన్నమాట. ఒకసారి మీరు చదువుతారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదవండి. నీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టును
తిరుగుదును. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు పూర్వకాలంలో అంటే ప్రియులారా, మన తాత ముత్తాల కాలం నుంచి కూడా మన ప్రభువుని ఎరగలేదు. ఎందుకు అంటే ప్రేమ కుమార్ గారి యొక్క తన తండ్రి స్థానంలో ఉన్నప్పటికీ, తన తండ్రి గారిని ఎరిగినప్పటికీ కూడా వారు ప్రభువులో లేరు. ప్రేమ కుమార్ గారు వచ్చిన తర్వాతే ఆయన కొన్ని సంవత్సరాలు ప్రభువులో ఆనందించారు. అంతకుముందు ఆయన కూడా ప్రభుని నమ్మనంటు వాడే, ప్రభుని ఎరగనంటు వారే, దేవుని ఆజ్ఞలంటే ఏమీ తెలీదు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రభువుకి ఎంతగా చోటిస్తున్నాడు అనంటే తన కుటుంబం అంతా ప్రభు యొక్క పాదాల దగ్గర గడుపుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్దాం హల్లెలూయా. అందుకే నేను మొరలిడి దినమున నీ యొద్దకు నేను వస్తానంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరలు పెడతావో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో నీ సమస్యను బట్టి, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. వింటున్నారా? ప్రతి పరిష్కారానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక్కోసారి మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా, నా జీవితం ఏంటి ప్రభువా, నా బ్రతికేంటి నాయనా, ఎన్నిసార్లు నీ దగ్గరికి వస్తున్నాను, ఎన్నిసార్లు నేను నమ్ముకుంటున్నాను కదా, నా జీవితం ఏంటి ప్రభువా అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభువునందు ప్రియులారా, నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత ప్రార్థించినా దేవుడు నీ పక్షంగా ఉండి, నీతో ఉండి నీకు కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసము రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా చదువుదాం. నేను ముగిస్తాను, ఇంకో 2-3 మాటలు చెప్పి ముగిస్తానా? జాగ్రత్తగా వినండి. ప్రభు ప్రేమకుమార్ గారు, ప్రేమజ్యోతి గారు, మీ కుటుంబం అంతా, ఇక్కడ ఉన్న దేవుని సంఘము, ఆ జేపీటీసీ బృందము, ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకునిగా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, చదువు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు అప్పగించినది ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు కాదు అమ్మా. మీకున్నదేదో భూఫలాలో, పంట పొలాలో, లేదో నీకున్నదంటూ కాదు. దేవుడు అప్పగించింది ఏంటంటే ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకుంటే, నువ్వు ఏ పని అయితే పూనుకుంటావో, ఏ పని అయితే నువ్వు మార్గంలో అనుకుంటావో, ఏదైతే నువ్వు తలుసుకొని బయటికి వెళ్తావో, ఆ పనిని కూడా దేవుడు అంటున్నాడు సక్రమంగా చేసిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరి మీద అనుకోవాలా? కస్టమర్ల మీద, మన పని యజమాని మీద, ఎవరి మీద? దేవుని మీద మొదటగా మనం ఆనుకుంటే నీ యజమానుడే నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీ యజమానుడే నీకు పని ఇస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళవసరంలా. నువ్వు మొదటగా దేవుని కలిగి ఉండు, దేవుని అడుగు. ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదవమ్మగా. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు ఎప్పుడండి? ఎప్పుడు? దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని నువ్వు అనుసరించినప్పుడట దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను, నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట అదండి దేవుని సన్నిధిలో నీ పిల్లలు, నీవు దేవుని సన్నిధిలో ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. చాలండి. దేవునికి స్తోత్రం. సత్యము అనేది దేవుని సన్నిధిలో తెలుస్తుందని ఆయన ఏంటంటే, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కావాలి.
దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఈరోజు ప్రజల్లో ఉందా అంటే ఎక్కడా లేదు. అందుకే యెషయా గ్రంథంలో మాట అంటాడు, చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 15, 16, 17, 18, 19, 20 వచనాల దాకా మీరు చదువుకున్నట్లయితే ఇంటి దగ్గర ఒక మాట మొదట చదవండి. 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక ఎప్పుడు కప్పుకుంటాడట? ఎప్పుడంటే దేవుని మాట నువ్వు సరిగ్గా వినకపోతే, నువ్వు దేవుని మాట సరిగ్గా వింటే ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటి బాష్ప బిందులను తుడుస్తాడు, నీ కష్టకాలంలో ఆయన నీ పక్షంగా ఉంటాడు. కానీ ఇది ఎరగక పిల్లలు చాలామంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఏదో నామకార్థంగా ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నట్టుగానే కనబడుతున్నాం. కానీ పిల్లల కష్టకాలంలో దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న సంగతి, ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆ నమ్మకమైన వాక్యాన్ని, ఆ నమ్మకమైన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుతా హల్లెలూయా. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా నువ్వు తిరగబడితే నిశ్చయముగా మనం ఖడ్గమ పాలవుతామని ఆ చివరి వచ్చిన వాళ్ళు అంటాడు. దేవుని మాట నువ్వు తిరస్కరించి నీ ఇష్టానుసారంగా నడుచుకోవడం కాదు, దేవుడు చెప్పినట్లు నువ్వు నడిస్తే దేవుడే నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసము 2 మనసులు కలిగిన వారిగా ఉండకూడదు. ఎన్ని మనసులండి? కొన్నిసార్లు 2 మనసులు కలిగి ఉంటాం. అంటే ఎలాగా? లోపల ఒక మనసు, బయట ఒక మనసు. వేషధారణ. భక్తి జీవితంలో కొంతమంది వేషధారణ చేస్తారు. కొంతమంది బయటికి అయ్యగారు భలేగా ఉన్నారండి, అయ్యగారు రండి, అయ్యగారు రండి, అయ్యగారు రండి అని చెప్తే చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. కానీ లోపల ఎంత ద్వేషం ఉంటుందో కొంతమందికి. దైవజనుని ప్రేమించే విషయంలో కూడా కొంతమందికి స్వార్థం. దైవజనుతో మాట్లాడడానికి కూడా కొంతమందికి స్వార్థం. బయటికి నటిస్తున్నారు. అయ్యగారు ఇప్పుడు ఎందాక వచ్చారు కదండి, ఇప్పుడు వచ్చారు అయ్యగారు, ఎందాక వస్తా అమ్మమ్మ కొద్ది భోజనం నోటి పెడతాం అయ్యగారు, ఇప్పుడే గడిగేసాం. ఏమంటే అంటే మనసులో 2 మనసులు కలిగిన వారిగా ఉండకూడదు. ప్రభునందు ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాల్లో దేవుడు అంటున్నాడు, అతడు ఏమాత్రమును సందేహింపక. ఎలాగడగాలండి? నమ్మకం కావాలి ముందు. నమ్మకం లేని చోట దేవుడు ఉంటాడా? నమ్మకం లేని చోట దేవుడి కార్యాలు జరుగుతాయా? నమ్మకం లేని చోట ప్రభు ఉండగలగడా? అన్నాడు. ఎందుకంటే అడుగు వాటిది ఏదైనా అడగాలంటే ఖచ్చితంగా అడగడం నేర్చుకోరు. అది ఎలాగడగాల? సందేహం ఉండకూడదు లోపల. మనసులో ఒకటి, బయట ఒకటి కొంతమందికి. అంతేనా? దిమనసుకులారా అంటాడు. ఎందుకు? 2 మనసులు కలిగిన వాళ్ళు ఉంటారు. బయటకు ఒక మనసు, లోపల ఒక మనసు. బయట ఒక మాట, లోపల ఒక మాట. అంటే ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుణ్ణి మోసం చేస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని నువ్వు మోసం చేస్తున్నావు. మనుషులు కాదు మోసం చేయడం. దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం. చెప్తా హల్లెలూయా. అందుకోసం 2 మనసులు కలిగిన వారిగా ఉండకూడదు. ఒకే మనసు, ఏక మనసు, దైవత్వం కలిగిన మనసు మనకి ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. చదవమ్మా. ఉందా? అంతే. సందేహం ఉండొచ్చు అంటారా అడగడంలో? ఏమ్మా మీరే మాట్లాడరా? సందేహం ఉండొచ్చు అంటారా మాట్లాడేటప్పుడు? ఎవరి దగ్గర? సర్వసృష్టికరైన దేవుడి దగ్గర మనం సందేహపడకూడదండి. నీ తండ్రి కాబట్టి నీ తండ్రిని నువ్వు ఎలాగైతే అడుగుతావో పరలోకం ఉన్న నీ తండ్రితో నువ్వు కూడా అలాగే మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అయిపోయింది బాబు. హల్లెలూయా. వెళ్ళండి బాబు. ఇంకొక మాట చూద్దండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. త్వరగా తగ్గింపడు. అది తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. తనకు తాను హెచ్చించుకున్నవాడు అది. అంటే మనం హెచ్చించుకోవాలా, తగ్గించుకోవాలా? దేవుని దగ్గర ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలి మన జీవితాలు.
దేవుని వాక్యాన్ని తగ్గించుకోవాలి. దేవుని మాటలు ఏమిటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినాలి. చివరిగా బా ఇంకో మాట చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. అయ్యారు చదువు, నేను ముగిస్తున్నాను. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, దేవునికి మహిమ కలుగునుగా. మీరు ఎవరి నిమిత్తం హింసింపబడుతున్నారండి? నీతి నిమిత్తం మీరు హింసింపబడుతున్నారు కాబట్టి దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం ఇవ్వడానికైనా వచ్చాడు. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డ, రాజులు 2వ గ్రంథములో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు కదా, చదవండి. చదువు, అదే చదువు, మీరు చదివిందే. ఆమె దైవజనుడైన అతని ఎదురుకు వచ్చి అతడు దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. మీరు దేవుణ్ణి ఎలాగ అడుగుతారు? మీ కష్టం ఎవరికి చెప్పుకోవాలా? దైవజనుడికి చెప్పాలి. దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? సంఘానికి చెబుతాడు. సంఘం అంతా ఏం చేస్తారు? మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. అందుకోసం ప్రతీది కూడా దైవజనుడి దగ్గరికి ప్రతీది కూడా తెలియపరచాలి. కొంతమంది దైవజనుడు చెప్పడానికి ఇష్టపడరు. వారిలో వారే నలిగిపోతారు, వారిలో వారే కృంగిపోతుంటారు, వారిలో వారే బాధలు పడుతూ ఉంటారు. కానీ దైవజనుడి దగ్గర నువ్వు చెప్పినప్పుడు ప్రియులరా, దైవజనుడు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు? మీ కొరకే, మన కొరకే. దైవజనుడు ప్రార్థించిన ప్రార్థన ఊరికినే పోదండి. అందుకోసము నీ కష్టం వచ్చినా, నీ కన్నీళ్ళు వచ్చినా, నీ బాధ వచ్చినా, నీ దుఃఖం వచ్చినా, నీకు ఏది వచ్చినా ఎవరి దగ్గర రావాలి? మొదట దైవజనుడి దగ్గరికి వచ్చి సంఘం ఎదుట చెప్పినప్పుడు సంఘం అంతా నీ కొరకు ప్రార్థిస్తారు. ఆ సంఘం యొక్క ప్రార్థనే నీ జీవితానికి ఒక పునాది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఇది నేను ఏదో మాట్లాడుతున్నది కాదు, కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయన అంటున్నాడు కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోనండి. ఎవరన్నా దుఃఖాన్ని ఆనందంగా మార్చుకుంటారు, కానీ ఎవరైనా దుఃఖాన్ని ఆనందంగా మార్చుకుంటారు, కానీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకునేవారు ఎవరైనా ఉంటారా? కానీ దేవుడు ఏమంటున్నాడు? మన ఆనందాన్ని అంట దుఃఖానికి మార్చుకోవాలంట, ఏడవాలంట ప్రభు దగ్గర. ఎంత ఏడిస్తే దేవుడు నీకు అంత ఆనందం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం కుటుంబం అంతా దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం ఏంటి, మీ అక్కడ ఉన్న వారందరూ కూడా మీ కుటుంబాలతో ప్రభు దగ్గర ఏడవండి. ప్రభు మీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. చివరిగా ఒక వాగ్దానం నేను ఇస్తాను. వాగ్దానం ఇచ్చి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ముగిస్తాను, చదవండి. అయ్యా, మీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మీ కుటుంబాలకు, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు క్షేమం కలగాలంటే దేవుడు చేసిన నియమాలు, ఆయన చేసిన ప్రతి మాట,
ఆయన వాగ్దానాలు అవన్నీ మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల నెరవేరాలంటే దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. అందుకే దేవుని యొద్దకు మీరు వచ్చినప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. మీ దుఃఖము చింతకు ఆనందానికి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి అడగండి, దేవుడిస్తాడు. ప్రభువుని మహిమపరచండి, ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించండి. మనసు పూర్తిగా ప్రభు మీద ఆధారపడితే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకి దయచేయునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే దైవజనులు జోసఫ్ మూర్తి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, చక్కని సందేశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్న సంగతి మీకు తెలుసు. ప్రభు కృపలో మనమందరం ఈరోజు అనుకోని రీతిగా ఉదయకాలం నుంచి కూడా వాక్యాలు వింటూ వస్తున్నాం. ఆయన కృపే అని మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. చివరిగా మనం ముగించుకుందాం. అయిపోయింది. ఇంకెంత ఉందండి టైము? 10 నిమిషాల దాకా 9 ఉంది. ప్రభునందు ప్రియులరా, దేవుడు తన కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన కృప. మొట్టమొదట దైవజనుల ద్వారా ప్రభు ఏం మాట్లాడాడు? మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. అంటే ఎప్పుడు సిద్ధింపజేస్తాడట? మన మార్గాలను ఆయనకు అప్పగించుకుంటప్పుడు. చాలా సందర్భాల్లో అప్పగించుకుంటాం, కానీ ఎక్కడో చోట మాత్రం ఆయనకు అప్పగించుకోం, ఇంకా దేనికి అప్పగించుకుంటాం. అలాగే అప్పగించుకుంటే ఏం చేస్తాడో యోబాయి గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఒకవేళ మీరు గుర్తుండవు అనుకుంటే రివ్యూ చేసుకోండి. జోసఫ్ మూర్తి దాని యూట్యూబ్ ఛానల్ మళ్ళీ వేసుకొని వినండి. పొద్దున్న మంచి ప్రోగ్రాం జరిగింది, అందులో ఈ అవకాశం లేదు. ప్రభునందు ప్రియులారా, తర్వాత దైవజనుడు ద్వారా శైలేష్ గారి ద్వారా ఏమని ప్రభు మాట్లాడాడంటే, మీరు దేవుడి దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఒకసారి ఒక స్టెప్లో వచ్చాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న నా జనులారా నా దగ్గరికి రండి, సమస్త జనులారా నీకు విశ్రాంతిని ఇస్తానంటే ఆ మాటకి మొత్తానికి ఎప్పుడో రోజులు లోబడి వచ్చాం. కానీ ఆ తర్వాత మళ్ళీ రమ్మంటున్నాడు. ఆ రమ్మనే విషయంలో ఇంకా చాలా ఉంది. ఏమేమి చేయాలో అక్కడ పాస్టర్ గారి ద్వారా దేవుడు చెప్పాడు. అయితే ఒక మాట ఏంటంటే, మళ్ళీ రావడం ఏంటని అంటారా? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఇక్కడ ఆ పైనుంచి ఉన్నప్పుడు ఉపవాసం గురించి ఇవన్నీ చెప్తున్నాడు. మనం ఉపవాసం ఆనవాయితీగా వచ్చి వెళ్తున్నాం అనుకోండి. కానీ 13వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ కీడు చేయకుండా పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రాలను గాక మీ హృదయాలను చింపుకోండి, ఆయన తట్టు తిరగండి. అది మళ్ళీ ఆయన తట్టు తిరగండి, ఆయన తట్టు తిరగండి. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం, మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. 55వ అధ్యాయంలో 6-7 వచనంలో అనుకుంటాను. ఆయన తట్టు మనం తిరిగితే మన తట్టు ఆయన. యెహోవా వైపు తిరిగితే ఆయన మన యందు జాలిపడును. వారు మన దేవుని ఎడల ఆ వైపు తిరిగితే ఆయన బహుగా ఏం చేస్తాడట? సంతోషపడతాడా? క్షమిస్తాడు. సంతోషపడతాడని అటు నుంచి వినపడింది. అందుకని నేను వాక్యంలో అలాగ ఉందా అనుకున్నాను. క్షమిస్తాడు అంటే మన అపరాధాలు, మన దోషాలు, మన అతిక్రమాలన్నీ కూడా క్షమించేటువంటి ప్రభు. ప్రియులారా, ఒక మాట ఏంటంటే, మీకు వాగ్దానాలు గత 2 వారాలు చెప్పడం జరిగింది. వాగ్దానం 1 ఏమిటి?
మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుందని మొదటి వారం మొదటి కూటంలో ప్రభు మాట్లాడాడు. రెండో వారం నీ గాయములను ఆయనే కడతాడు, నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయాలని మానుపుతాను అని. ఈ వారం చివరి వాగ్దానం ఈ అమ్మాయిది, కరణ్ హపక్ భానుకుమార్ది. యెషయా గ్రంథం 46:4 తల వెంట్రుకలు నెరిసేదాకా. ఇప్పుడు వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ? 25th ఇయరా? 24th ఇయర్? 2001 2000 అయితే 24 వెళ్ళిపోయి 25లో ఉన్నారు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. సరే, మరి ఇప్పుడు తల వెంట్రుకలు మెరిస్తే బాగుంటుందా? ఆ నెంబర్ తిరిగేయాలి కదా, అంతేనంటారా? నాకైతే 30 ఏళ్ళకి మొదలైపోయింది పండిపోవడం. అందుకని నెరయ్య వరకు అని అంటే అర్థం ఈ పై ఆకారం గురించి చెప్పలేదు ఆయన. మీకు అర్థమైందా? మన శరీర తత్వాన్ని బట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ, పెద్దోళ్ళు చిన్నోళ్ళు కానీ కనబడుతూ ఉంటారు. అది శరీర ఆకారం, లేకపోతే మనం తీసుకున్న ఆహార నియమాలు, వాడినటువంటి ఇంకేవేవో పద్ధతుల వల్ల. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తల వెంట్రుకలు నెరయ్య వరకు ఎత్తుకునేవాడని అనే మాట వచ్చినప్పటికి ఏంటంటే, ఆ మాటకి ఇంకా బాగా చెప్పాలి. ముసలివారు తమ చూడండి ఆ మాట, వృద్ధులు తమ ముసలితనమందు చిగురు వేయుదురా. 92వ సంకీర్తన 15వ చరణం, Psalm number 92:15. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. అది కాబట్టి ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ వాక్యాలన్నీ, ఆజ్ఞలన్నీ, కట్టడలన్నీ పాటించి నెరవేర్చిన వారు, నెరవేరుస్తూ ఉన్నవారు. ఇంకను అంటే అర్థం ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆగిపోయేది కాదు. మనం ఎంతవరకు కొనసాగిస్తామో అంతవరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అందుకని ఈరోజు మరి కరణ్ హపక్కి అంటే ఒక మాట మీకు చెప్పాను, మనం వాగ్దానాలు తీసుకుంటాం, మళ్ళీ సంవత్సరానికి నాకు కూడా నా వాగ్దానం ఎక్కడ ఉందో నాకు గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ వాగ్దానాల ప్రకారం దేవుడు మీకు ఈ 3 వారాలు మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం ఆ కుటుంబం అంతటికి వర్తిస్తుంది. ఆ కుటుంబంలో 3 వాగ్దానాలు వచ్చాయంటే, ముచ్చటగా ముగ్గురికి 3 వాగ్దానాలు వచ్చాయంటే 3 4 12 కదా. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మొదటి 4 నెలల్లో ఒక వాగ్దానం నెరవేరబోతుంది. దిస్ ఈజ్ సెకండ్ మంత్, 26th, ఇవాళ 26, 27th. సో రేపు లాస్ట్, ఇంకొక తర్వాత మరొక 2 నెలలు. ఈ 4వ నెల పూర్తి అయ్యేటప్పటికి మీ ప్రాకారములలో నెమ్మది కలుగుననే మాట నెరవేరబోతాం. స్తోత్రం చెప్పండి. తర్వాత రెండవది ఏంటి? నీకు ఆరోగ్యం కలిగజేసి నీ గాయాలు మానుపుతాను. అది శారీరక గాయమా, మానసిక గాయమా, ఏదైనా కానీ దానికి ఖచ్చితంగా మానుపుతాడు. అది ఆగస్టు నెల పూర్తి అయ్యేటప్పటికి. స్తోత్రం చెప్పండి. అంటే కొద్దిగా ప్రభు రాకడ ఆలస్యమైతే ఇవన్నీ జరగబోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక ఆఖరిది ఇదిగో ఈ వాగ్దానం. ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానం ఏంటో 12వ నెల పూర్తయ్యేలోపుగా చూడబోతున్నారు. అంటే ఈ సంవత్సరం ముగింపులోపుగా దేవుడు మీకు ఆ వాగ్దానాల యొక్క దీవెనలు ఫలితం మీరు చూడబోతున్నారు. అంతే, యుద్ధాలు కలుగుతూనే ఉంటాయి. ఆ యుద్ధాల్లో విజయం మనకి ప్రభు ఇవ్వాలి. నిజంగా ప్రేమ్ కుమార్ వాళ్ళు ఈ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారని మాకు చెప్పారు. అంటే అప్పుడు వీళ్ళతో మాకు అటాచ్మెంట్ ఉండేది కాదు. ఇందాటి నుంచి ప్రేరేపణ వస్తుంది ఆ మాట చెప్పాలని. ఎందుకంటే నేను ప్రభు పెట్టిన వీళ్ళందరూ అన్యులు కాబట్టి మా తమ్ముడు వాళ్ళు మాతో పాటు ప్రభు దగ్గరికి వచ్చారు తొలి దినాలు. ఈయన దగ్గర ఏంటంటే
ఆ సిఇఓ కియో నాకు తెలియదు, కానీ మీకు మనందరికీ అర్థం అవడానికి ఏంటంటే డిప్యూటీ మేస్త్రి అలాగంటే బాగుంటుందేమో, సహా మేస్త్రి. ఓకే, ఆ పని చేస్తూ ఉండేవాడు చంటి గారు, స్టెఫన్ గారు. అప్పుడు ఆ టైంలో వీళ్ళు చెప్తూ ఉండేవారు, ఇది వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం, వీడికి తెలుగే రాదు. ఇప్పుడు మీరు విన్నారు కదా మా వాడు తెలుగు, స్తోత్రం చెప్పండి. మా వాడు తెలుగు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంగ్లీష్ చెప్తే నాకే అర్థం కాకపోతే ఆయనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి. ఆ రోజు అలాగే అన్నాను, వీడికి తెలుగే రాదు, ఆ పిల్లలు తెలుగు రాస్తేనే వీడు చదవలేడు. అప్పుడు ఈ దేవుడు లోకంలో బంధువులు కదా, కొంచెం ఇదిగా అన్నాను. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మేము ఇంగ్లీష్లో మాట్లాడితే ఉంటే ఏవో చెప్తుంటుంది. అంటే సపోజ్ ఫలానా ఎగ్జామ్ డాడీ, ఫలానా ఇంటర్వ్యూ డాడీ అది చెప్తే ఓకే, మాకు అదేదో పాయింట్ అర్థం అవుతుంది, హ్యాపీ. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు పాపం. చెప్పినప్పుడు అది ఏదో వీళ్ళు అనుకుంటారు, అమ్మో చాలా ఉన్నతమైంది ఏదో మా అమ్మాయి చేస్తుందని. కానీ అంత డీటెయిల్గా అర్థం కాదు కదా వాళ్ళకి. కానీ అర్థం కాకపోయినా వాళ్ళకి చెమటోడ్చి వాళ్ళు శ్రమపడి ఈ స్థాయిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దేవుని కృప మీ మీద ఉంది, అంతే. స్తోత్రం చెప్పండి. అందుకే వాళ్ళు మర్చిపోకుండా కృతజ్ఞతతో దేవుడు కేజీఎక్ శ్యామ్ కిషోర్నిచ్చి, శ్యామ్ కిషోర్ కేజీ అని చేసుకునేటప్పుడు మరి వాళ్ళ ముందు కమిట్మెంట్స్ ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ అమ్మాయికి ఎలాగ నచ్చితే అలాగే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలాగొస్తారు ఎలాగుంటారు చూస్తామని సైతాన్ గడు ఏదేదో అనుకుంటాడు, కానీ వాడి పన్నాగాలు ఏం జరగవు, ఆయన చిత్తమే జరిగింది. రెండో అమ్మాయి విషయానికి వచ్చినప్పటికి ఆ అమ్మాయి కూడా అసలు మేము ఆ పిల్లని చాలా తిట్టేవాడు నేను, ఎందుకంటే దేవుడి సన్నిధిలో సరిగా ఉండదు అని. కానీ దేవుని కోసం ఎలాగ నిలబడిందంటే చాలా గట్టిగా నిలబడింది. స్తోత్రం చెప్తావా? ఈ రోజున కుటుంబానికి కూడా బరువుని ఒక రకంగా భుజస్కంధాల మీద వేసుకొని ఒక్కొక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో, ఆ మగపిల్లలు అయితే రెక్కలు వచ్చాక ఎగిరిపోతూ ఉంటారు. మీకు నేను కూడా మొన్న ఎక్కడో చెప్పాను నేను, ఏంటి ఫలించడం గర్భఫలము అది స్వాస్థ్యము అన్నట్టు. గర్భఫలం అని అంటే ఏంటంటే ఒకప్పుడు ఏమన్నారంటే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారని. కానీ ఇప్పుడు ఆడపిల్లలు కలిగిన వాళ్ళకి 1+1 ఏమంటారు ఆఫర్, 1+1 అంటే అమ్మాయిలు ఎక్కడ ఉంటున్నారో అబ్బాయిలకి అక్కడికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఆడపిల్లలు 2+2 అంటే మల్టీపర్పస్. ఇది ప్రైజ్ ది లార్డ్. ఏమా భారతి అంతేనా? ఏది అర్థమైంది నా మాట? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎందుకు జ్ఞాపకం చేశానంటే ప్రభు దీవెన అలాగుంటుంది అంతే. ఆమేన్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకని ముద్దిమి వచ్చేవారు కానీ పై మాట వదిలేసి తల వెంట్రుకలు నెరిసేదాకా నేను ఎత్తుకుంటానా అంతే నలగన్నాడు. నేను ఎత్తుకుంటానన్నాడు. ఆ మధ్య ఏదో కొంచెం బాగా ఆ పాట, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా అంటే అలాగా. అత్తుకో కాదమ్మా, ఎత్తుకోమన్నా. నువ్వు పాట రాదా నీకు? చూడు సరే తర్వాత. నన్నెత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడత. ఉత్తిదే ఉత్తిదే ఉత్తిదే, అన్ని అబద్ధాలు. అస్సలేనరా. మా వాళ్ళు పాట మానేశారు, పాస్టర్ గారితో బాధపడలేవరా బాబు అని. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? ఆ పాట ఊసేత్తడం మానేశారు. అయ్యి అబద్ధం చెబుతున్నా నిజం చెబుతున్నా అన్నాను రోజు అంటే అప్పటికి మాట మానేశారు వాళ్ళు. అదో పాట, ఇంకో పాట ఏంటది, ఏకువనే లేచి ఏకుని లేస్తున్నారు వీళ్ళు. అబద్ధాలు కదా నిజంగా చెప్పండి. 7 గంటలకు కూడా ఒకటే. కాలేజీ 8:30 అనుకోండి, 8 గంటలు లేచి బ్రష్ చేస్తారు, మొహం కడుగుతారు, లేదు కూడా తెలీదు. ఆ పాసిమొఖంతో వెళ్ళిపోతారు నోట్లో చాక్లెట్ వేసుకొని. అది వేకు అనమాట. అందుకని నువ్వు అబద్ధాలు పాడక అని చెప్పాము, మానేశారు. అంటే మనం ఏం చెప్తే అది మా చేస్తున్నారు మంచోళ్ళు కదా. స్తోత్రం చెప్పండి. నిన్ను ఎత్తుకోవాలంటే నీ గ్లామర్ పెరగాలంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆ ప్రకారంగా చేయండి. ఏంది వేకునే లేవండి. ఏసైని ఎత్తుకోవని నువ్వు అడగక్కర్లేదు, ఆయన ఎత్తుకొని మోసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏం చేయాలో, ఏం చేయించాలో అన్నీ చేస్తాడు.
మా ఇదారు ఆ ఉద్యోగం కోసం 100 చదువులు చదువుతారు, 100 పరీక్షలు రాస్తారు, ఎన్నెన్నో చేస్తారు, వాటి కోసం రాత్రి పగలు నిద్ర అయినా మానేస్తారు. దేవుడితో గడపడానికి మాత్రం ప్రార్థన పూర్వం వదిలేయండి, కనీసం దేవుడితో గడపడానికి మాత్రం అబ్బే నో టైం, దెర్ ఈజ్ నో టైం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, యెహోవాకు అప్పచెప్పు. మళ్ళీ చెప్పండి, యెహోవాకు అప్పచెప్పు. ఏంటి? నీ మార్గం నీకు తిన్నగా కనపడవచ్చు, అది దేవుని దృష్టికి సరైనదిగా ఉందో లేదో చూసుకోవాలి, అది కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సో అయ్యగారుల ద్వారా దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. ఆ ప్రకారంగా ఈరోజు సంపూర్ణమైంది మీ కోటాలు, 3 కోటాలు. కాబట్టి ప్రభు చిత్తాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు కృప అందరిని బట్టి వర్తమానాలు ఇచ్చిన యోబయ్య గారికి, నడిపించిన ప్రేమసాగర్ గారికి, అలాగే రెండో సందేశం ఇచ్చిన శైలసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ముగించుకుందాం ప్రియులారా. రేపు ఉపవాస ప్రార్థన ఉదయం 9 గంటలు రావట్లేదు, ఇంకెందుకు 12:30 పెడదాం. 9 గంటల నుంచే ప్రార్థన మొదలవుతుంది. ఎవరు వస్తే వాళ్ళు మొదలు పెడతారు. ఉదయకాలం ప్రార్థన అది. సాయంకాలం ఆల్ నైట్ ప్రేయర్ 7 గంటలకు మొదలవుతుంది. అయ్యగారు యోబయ్య గారు 8:30 కల్లా వాక్యం మొదలు పెడతారు. వాక్యం అయిపోయి వద్దాం అనుకుంటే పోగొట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి, చూసుకోండి. స్తోత్రం చెప్దాం. ఆయన వాక్యం అయిన తర్వాత మిగిలిన అంశాలు ముందుకెళ్తాయి. 2 చేతులపైగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా పాటలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ముందు రావాలి. ముందు వచ్చిన వాళ్ళకి ఛాన్స్, రిజర్వేషన్ అక్కడ లెక్కలో ఉంటారు. వాళ్ళు ముందు అన్నీ చెప్పుకుంటారు, తర్వాత అవకాశం చివరిలో వచ్చిన వాళ్ళకి దొరకవచ్చు, చెప్పలేము. ఓకేనా? జేపీటీసీ టీం మనతో ఉన్నారు. నిజంగా ఏ గృహకోటాలకి ఇదివరకు ఎప్పుడో చాలా 10 ఏళ్ళ క్రితం అనుకుంటా కదా, గృహకోటాలకి జేపీటీసీ టీం అటెండ్ అయ్యేవారు. బొనికెల బాబురావు వీళ్ళందరూ. కొన్ని సందర్భాలు జరిగినాయి అవి. స్తోత్రం చెప్పండి. మళ్ళా 10, 11, 15 సంవత్సరాల తర్వాత ఈ అనుభవాలు, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఈ మధ్యకాలంలో జేపీటీసీ బృందం అంతటికీ కూడా, ముఖ్యంగా దూరం నుంచి వచ్చిన ప్రియులకి, ప్రశాంత్ ఫ్యామిలీ వాళ్ళకి ఈరోజు మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి కార్యక్రమం చేశారు. మిస్ అయిన సంఘస్థులు చాలా పోగొట్టుకున్నారని చెప్పాలి ఆ కార్యక్రమంలో. అంటే భోజనమే కాదు, చాలా పోగొట్టుకున్నారు. అవి లైవ్ కూడా రికార్డ్ అవ్వలేదు ఎవరు లేక. సో వీడియోలు అప్లోడ్ ఎప్పుడే అవుతాయో, ఏ సంవత్సరానికి అవుతాయో మనకు తెలియదు కదా. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మన చేతిలో ఎవరు లేదు. రాజప్రకాష్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు మా వాడు ఒకడు. అరే బాబు నేను చెప్పాను చేసే కానీ మా చేయరా, కొంచెం మన చేయరా ఆయన అన్నాడు, పట్టించుకోలేదు. గ్రూప్లో పెడితేనే నెంబర్ తీసేస్తున్నాడు పక్కకి. స్తోత్రం చెప్పండి. పొగలేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సంతోష పెడదాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అందుకని అప్లోడ్ చేయడం అనేది అంత త్వరగా జరిగే పని కాదు. అది ఏదేమైనా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రేపు రాత్రి ఆ కార్యక్రమం ఉంటుంది. మొదటి ఆదివారం నాడు ప్రభు బల్ల ఆరాధన. యేసుక్రీస్తు కృపా సంఘ సభ్యులందరూ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా ప్రభు బల్లకు వచ్చి మళ్ళీ వెళ్ళి ప్రభుని మహిమపరచాలని కోరుతున్నాం. ఏ సంఘస్థులు ఆ సంఘంలోనే ప్రభు బల్ల తీసుకోవాలి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇవి ప్రస్తుతానికి ఉన్న ప్రకటనలు. వచ్చే మంగళవారం నుంచి రిబ్కా ఇంట్లో 3 వారాల ప్రార్థన కూడికలు జరుగుతాయి. 4, 11 మరియు 18వ తారీఖు రాజేష్ పుట్టినరోజుతో ముగుస్తుంది అనమాట. వాళ్ళు కోరుకున్నారు. ఆ రోజుల్లో 3 వారాలు జరుగుతాయి. కుమారి కూడా అడిగింది, వచ్చిందా? రాలేదా? కుమారి కూడా అడిగింది. తన తర్వాత కానీ లేకపోతే అదే టైంలో పెట్టమన్నా బుధవారాలు, లక్షవారాలు చెప్తాం తర్వాత. ఆమేన్. మీరు కోరుకుంటే రిబ్కా అయిపోయిన తర్వాత మీ ఇంటికాడ మంగళవారాలేనా? అమ్మ బాబాయ్. అయితే కుమారికి ఏదో డేట్ ఇచ్చేయాలి. మళ్ళీ ఆవిడ ఫస్ట్ అడిగింది వీళ్ళిద్దరికంటే కూడా. స్తోత్రం చెప్దాం. కుమారి నువ్వు తర్వాత భోజనం దారి మాట్లాడు. ఆమేన్. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెబుదాం. అంత బిజీ అయిపోయాం మేము. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెబుదాం. అమ్మ 3 7 కృపవరం 3 ముచ్చటగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో మనం అందరూ లేచి నిలబెడతాం. ప్రియులారా, పాస్టమ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ కోటాలు ముగించుకుందాం. 3 వారాల కోటాలు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ రేపు ఉపవాస ప్రార్థనకి రండి.
జేబీటీసీ టీం వాళ్ళు కూడా మనతో ఉంటారు, ప్రభుని కనపరుస్తారు. మళ్ళా దానికి రండి, ఆల్ నైట్ ప్రేయర్కి రెండింటికి వచ్చేవారు అందరూ దీవించబడతారు. రెండంతలు ఒకదానికి వస్తే ఒక అంత దీవెన. ఏది మీకు ఏది కావాలో కోరుకొని రండి. ఆమేన్. రైట్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మా పాస్టమ్ గారికి, మీ పాస్టమ్ గారు, మా పాస్టమ్ గారు కాదు, నా భార్య, మీ పాస్టమ్ గారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇకనైనా ఊహించలేదు, తలంచలేదు అత్యద్భుతంగా ఈ కూటాన్ని, ముగింపు కూటాన్ని నాయన ప్రేమ్ కుమార్ కుటుంబంలో మీరు జరిగించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభా, ఈ రాత్రి కాలంలో ప్రభా నాయన ఇగో పాటలు పాడిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని, ప్రార్థించిన వారిని, వాక్యాలు చెప్పిన మీ సేవకుల్ని మీ పరిశుద్ధాత్మతో నింపి మీరు నడిపించినందుకు మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇదిగో ప్రభా ముగింపులో 3 వర్తమానాలు బిడ్డలకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించండి. ఇగో జేపీటీసీ అలాగే ప్రభా నాయన కుటుంబంతో వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమకరంగా ఈ కూటాన్ని జరిగించినందుకు మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. సాక్ష్యాలు చెప్పారు ఈ కుటుంబం నాయన, వారికి నాయన మీరే మరింత సాక్ష్యాలు చెప్పేవారుగా, గొప్ప సాక్ష్యాలు చెప్పేవారుగా మీరే నాయన అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. వారి కోరికలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ, ఎందు నిమిత్తం మీ కూటాలు జరిగించారో మాకంటే ముందుగా మా తలంపులకు రాకముందే నాయన నీవే గొప్ప ఆలోచనలు వారికి ఇచ్చి నాయన మీరు జరిగించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని త్వరలో రానయ్యన్న యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలు కనుక నాశనం కలుగును గాక. ఆమేన్. తొట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులరా చేరువచ్చిన మీ అందరికీ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ, ప్రభును ప్రేమించుతున్న పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ 3 వారాల కూటాలు ఏర్పాటు చేసుకున్న ప్రేమ్ కుమార్ కుటుంబానికి ప్రభు వచ్చు పర్యంతము తోడయండి నడిపించునుగాక. ప్రియులారా, చిన్న ప్రకటన మర్చిపోతున్నాను. అది ఏంటంటే, మన అన్నమ్మ ఉంది కదా, మన సంఘ సభ్యురాలు, ఆమె ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల కొంత బెడ్ రెస్ట్లో ఉంది, ఇంట్లోనే ఉంటుంది, పనికి వెళ్ళట్లేదు. కాబట్టి సంఘంగా మరి మీరు కొంతమంది మాట్లాడుకొని రేపైతే కుదరదు కనుక ఎల్లుండి ఏదో టైంలో మరి వెళ్ళి ఆవిడని పరామర్శించి ప్రార్థించి రావాలని కోరుతున్నాను. ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. ముఖ్యంగా సహోదరులు, అలాగే పాస్టర్స్, సహ పాస్టర్లు ఎవరైనా ఉంటే వారు, అలాగే మన పెద్దలు కూడాను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.